అయినా నేను కర్మని ఆచరిస్తూనే ఉన్నా. ఎందుకు ఆచరిస్తున్నాను తెలుసా? నేనే ఆచరించకపోతే, ఈ కర్మని ధర్మ మార్గంలో నేనే ఆచరించకపోతే, ఎంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని లోకం అంతా నన్ను అప్పటికే కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు వీడే ఆచరించినప్పుడు నేనెందుకు ఆచరించాలి అని కనుక అనుకుంటే ఈ ప్రకృతి చక్రం నన్ను అనుసరించి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నేను అని కాకుండా నాకు అక్కర్లేకపోయినా నేను ధర్మ మార్గంలో ఇలా అంటే పని ఇలా చేయాలరా అని చెప్పడం కోసమే నేను ఆచరిస్తూ మీ అందరికీ చెప్తున్నా. ఆచరిస్తూ దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు, కానీ మీరు ఆచరిస్తే లోకం బాగుంటుంది. సో అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలేదు స్వప్న గారు. మనం ఏ పాటలు పడితే అది ధర్మం కనుక తెలుసుంటే, ధర్మం అనేది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పిల్లలకు తెలుసుంటే బూతు పాటలు పాడే అవకాశం లేదు. మనం గాయకులం కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పుడు నాకు అది పాడకపోతే నాకు తర్వాత వచ్చే పాటలు పోతాయి, ప్రొడ్యూసర్లు హర్ట్ అవుతారు. అందుకని ఇది నా వృత్తి ధర్మం అని మాట్లాడతారే. ఈ వృత్తి ధర్మం ఏంటి? వేశ్య వృత్తి ధర్మం అవుతుంది అది. కానీ గంగాధర్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టే ఇందులోకి వెళుతున్నాను. గాయని గాయకులు కూడా గొప్ప చాలా అద్భుతమైన భక్తి సంగీతం స్తోత్రాలు పాడిన వారు కూడా వృత్తి ధర్మంలో ఇది పాడను ఇది పాడతానని నిర్ణయించుకోకూడదు అని పెద్దలు చెప్పినట్టుగా వారు కూడా ఈ సంఘర్షణకి లోనయ్యి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వారు పాడిన సందర్భాలు ఉంటాయి. మరి ఏ విధంగా అలా అనద్దు తప్పనిసరి పరిస్థితి కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, యేసుదాస్ గారు ఉన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళని ఉదాహరణ తీసుకోండి, వాళ్ళకేం తప్పదా? అసలు వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాతల్లి ఏ స్థాయిలో ఉందంటే అసలు మనం ఏమిటి ఇంకా బిత్సం ఎత్తుకోవడమే మార్గమా? దేవుడే చూస్తాడు. రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్న టైంలో కంచి స్వామి ఆవిడ ఆ స్థితిలో ఉంది. పివిఆర్కే గారు ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ పేరుతో ఆవిడ విడిగా డబ్బు ఇచ్చినా తీసుకోదు. ఆవిడ అంతటి ఆత్మగౌరవం ఉన్న కుటుంబం వాళ్ళది. వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే అన్నమయ్య కీర్తనల ప్రాజెక్ట్ ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఇది మీరు పాడాలి తల్లి అంటే అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని నా దగ్గరికి పంపించినంత అనుభూతి చెందుతున్నాను, చాలా కృతజ్ఞతలు స్వామి అని. సో దీనికి వెంటనే ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇగో ఈ చెక్ తీసుకోండి, ఇది అడ్వాన్సు, ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మిగతాదేదో ఇస్తాం. అసలు ముందు దీనికి ఆవిడతో పాడించాలని కాదు, ఆవిడ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నం. ఎందుకని దాదాపుగా రోడ్డు మీదకి వచ్చేసిన స్థితి అనమాట. అన్నం ఎలా, ఈ పూట ఎలా, అలాంటి స్థితి. ఆవిడ చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. భక్తి అంటే ఆవిడే. అలాంటి స్థితిలో ప్రాజెక్ట్ వస్తే ఆవిడ ఏమన్నారు తెలుసా? డబ్బు ఇస్తున్నారు ఏంటి, దేవుడి దగ్గర డబ్బు తీసుకుని పాడతానా? నో మిగతా ఏర్పాట్లు మీరు చేసుకోండి, నేను వచ్చి పాడి వెళ్తాను స్వామివారికి, అదే నా సమర్పణ అందంటే. ఆ స్థితిలో కూడా వాళ్ళని ఉదాహరణగా తీసుకోండి అంటున్నా. యేసుదాస్ గారు ఆయన జీవితంలో ఎప్పుడు పాడలేదు. పాడాడు అంటే అది నీ మానసిక క్షుద్రం, హృదయ దౌర్బల్యం అంటాం. దానికేమి ఇఫ్లు బట్టలు ఏమి ఉండవు. ఇది నేను పాడానండి, సారీ, ఎవడు ఏమి చేయడు, నీకు ఆ పాటల వరకే ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు అలా పాడలేదు. మరి అంటే పాడడం వచ్చిన మీరు నేను ఏదైనా పాడగలం కదా, గొంతున్నప్పుడు ఏదైనా పాడగలం కదా. ఇది వద్దు అనుకోవడమే సంస్కారం అంటున్నా నేను. వాళ్ళు తప్పనిసరి వాళ్ళకి లేదని వీళ్ళకి ఉందని నేను అది విమర్శల జోలికి నేను వెళ్ళలేదు. మీ ప్రిన్సిపల్ అది అంతే, దట్స్ ఆల్. నేను ఒక రికార్డింగ్కి వెళ్ళాను. రికార్డింగ్కి వెళ్తే అందులో నీ లుక్స్ మారుస్తా, నీ సెక్స్ మారుస్తా అనేదో లిరిక్ ఏదో ఉంది. ఉంటే అది నేను థియేటర్కి వెళ్ళాను, లిరిక్ చూస్తే ఆ లైన్ కనపడింది. నేను ఇది పాడలేనండి, క్షమించండి అన్నా. శాస్త్రి గారు, అదేం దోషం కాదు, మనకి అప్లికేషన్లో సెక్స్ అనే ఉంటుంది కదా, అక్కడ మేలో ఫిమేలో రాస్తున్నాం కదా, ఇక్కడ కూడా అంతే, అదే ఉద్దేశంతో తప్ప ద్వంద్వార్థంతో రాయలేదు. దీని సందర్భం ఏంటంటే హీరో ఆడదాని వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఆ విషయం గమనించిన హీరో ఫ్రెండ్స్, ఒరే నువ్వేనని మాకు అర్థమైపోయింది లేరా, నిన్ను మారుస్తాం అని చెప్పే సందర్భంలో ఇదన్నారు. అసలు నా నోట్లోంచి ఆ పదం వద్దు. ఆ పాట పాడడం వల్ల ఆ రోజు నాకు 45,000 వస్తాయి. మరి అదేంటది, ఎందుకని? స్వామి క్షమించాలి, నేను వితండవాదం మీతో పెట్టుకోను, మీరే జర్నలిస్ట్, చాలా సీనియర్. ఇక్కడ ఇప్పుడు మీ ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు చూసినప్పుడు అసలు కళ్ళు చెమర్చి ఆనందంతో పాటు అయ్యో ఇంత పెద్ద యజ్ఞంలో నేను భాగం కాలేననే ఒక బాధ కూడా కలిగింది, ఆవేదన కలిగింది. అంత అద్భుతంగా ఉంది. మీరు చాలా గొప్ప యజ్ఞం చేశారు. అయితే ఇందులో ఎస్ జానకమ్మ గారి ఆశీస్సులు మీరు తీసుకున్నారు.
ఇలాంటి పాటలు వారు చాలా పాడారు. మరి మీకు వ్యక్తిగతంగా సంఘర్షణ కలగదా స్వామి? ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావులు, ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా వారి పాట లేనిదే అసలు ఏది అక్కడ మారుమోగదు. అటువంటి మహానుభావులు ఎన్నో సందర్భాన్ని బట్టి, అది భక్తి కోసం కూడా కాదు, పాడారు ఇలాంటి పాటలు. మరి వాడిని ఎందుకంటే అన్నమయ్య అంటారు స్వామి, వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మినట్టి ధన్యునికిని శ్రీ వెంకటేశ్వరుండు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మనస్ఫూర్తిగా శుభాక. ఇంతకంటే ఆ గొంతుకి ఇంతకంటే నేను గొప్ప గిఫ్ట్ ఇంకోటి ఉంటుందని నేను భావించాను స్వామి. ఇది నిజంగా ధర్మంలో కోర్గా ఉండేది మోక్ష స్థితి. ఆ మోక్షం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే క్రమంలో అడిగిన ప్రశ్న తప్ప ఏ విధమైన పిడివాదంతో అహంకారంతో కాదు. తమరి అమూల్యమైన, ఎందుకంటే మీరు ఇంత యజ్ఞం మీ జీవితాన్ని త్యాగం చేసి, ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే అసలు అందరికీ తెలుసు ఎంత పాపులర్ ప్రొఫెషన్ అది. మీరు తలుచుకుంటే వాళ్ళ ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిపోయి ఇంకా ఏంటేంటో చేసేసి ఉండొచ్చు. అది కాదు అని ఇది ఎంచుకున్నప్పుడు, మీరు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు స్వామి, మీకు ఇంత నిర్దిష్టమైన అనుభవపూర్వక అభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఇది తెలుసుకునే ప్రయత్నంగానే అడిగాను నేను. మనం ఏ విధంగా అంటే ప్రపంచంలో చుట్టూ చూస్తే ఎక్కడో అక్కడ ప్రతి చోట ప్రతి వారి జీవితంలో అది భుక్తి కోసమో ముక్తి కోసమో తెలియకో అక్కర్లేకో కావాలనో అనేక రకాలవి జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయాణంలో మనం అందరం భగవద్బంధువులు అనే ఒక అంతర్మథనంతో మనం ఎలా కలిసి ప్రయాణించవచ్చో తమరి నోట వినాలనుంది స్వామి. ఇప్పుడు కలియుగంలో ధర్మం కలియుగే ప్రథమ పాదంలో నడుస్తోంది. ఈ ప్రథమ పాదంలో కూడా కుంటుకుంటూ అదేవిధంగా ఒంటి పాదంతోనే నడుస్తోంది. ఈ ధర్మ మార్గంలో మీరు వెళుతున్నప్పుడు ఎదురయ్యే దారుణమైన సంఘటనలన్నీ పరీక్షలుగా భావిస్తేనే మీరు చిట్ట చివరి ఒక క్యారెక్టర్తో నిలబడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇఫ్స్ బట్స్ ఏముండవు. నేను ఈ మార్గంలో వెళితే నాకు 10,000 వస్తాయి, ఈ మార్గంలో వెళితే 10 కోట్లు వస్తాయి అనుకోండి. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నాకు 10,000 చాలు అనుకుంటే దట్ ఈస్ ది క్యారెక్టర్. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. ఆ మార్గంలో ఉన్నప్పుడు నేను ఘంటసాల గారికి వీరాభిమాన్ని కదా. ఇది ఆ అభిమాని అయ్యుండి నేను వేదికల మీద ఆయన పాటలు అన్నీ పాడుతూ లేలే నారాజు నేను ఎప్పుడు పాడేవాడిని కాదు. అది ఏమిటి అంటే అది తల్లిదండ్రులు పంచిన సంస్కారం. అది సినిమాలో సందర్భం కోసం ఆయన పాడి ఉండొచ్చు. ఈ సందర్భాన్ని మళ్ళీ స్టేజీ మీద నేను మళ్ళీ దాన్ని పాపులర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండేవాడిని. అదేంటంటే అది జీవలక్షణం. దీని సంస్కారం అంటారు. నేను మిమ్మల్ని అంటే సంబడీస్ని చూసి నేను కూడా ఇలాంటివి పాడితే పాపులర్ అవుతాను, దాని ధర్మం అనరు. ధర్మం తప్పావు అంతే, అది అక్కర్లేదు అనుకున్నావు అంతే. దీని మీద మనం అసలు దీర్ఘమైన చర్చ వద్దు. కానీ అది ఆ వ్యక్తిగతమైన అభిప్రాయంతో వ్యక్తిగతమైన మార్గంలోకి వెళ్తూ సింగర్స్ అంటే అన్నీ పాడాలి కదా అంటే ఇంకా అసలు దాని మీద మనం గంటల తరబడి చర్చ చేయొచ్చు. నేను అందుకని మీకు ఉదాహరణ చెప్పింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా అనుకోలేదు. నాకు ఆవిడ ఆదర్శం. నేను ఘంటసాల గారు పాడే అనేక పాటల్లో నేను అసలు హైదరాబాద్ వచ్చింది నా జీవితంలో నేను ముగ్గురిని చూద్దాం అనుకున్నానండి. అది కుదరలేదు. అది మొదటి మహానుభావుడు ఘంటసాల గారు. ఘంటసాల గారి మీద నాకు అభిప్రాయం ఏర్పడే సమయానికి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలు ఉధృతంగా అసలు సమాజంలో నాకు వినిపిస్తున్నవే అవి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చే టైంకే అసలు విపరీతంగా చిరంజీవి గారు ఇవి ఆ డ్యాన్స్ పాటలు కదిపే పాటలు అప్పటికి నా చెవిని పడలా, కుదిపే పాటలు ఎక్కువ పడ్డాయి. కానీ ఆ మాయలో వెళ్ళొచ్చు కదా, మనం ఏది వింటున్నామో దాని ప్రభావం ఉండాలి కదా. అలా లేదు అంటే ఇక్కడే కర్మ సిద్ధాంతం అంటున్నాను. అదేదో ప్రపంచంలో 10 మంది అటువైపుకి వెళ్ళిపోతున్నారు, ఆ డ్యాన్స్ వైపుకి. నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే అది నీ జీవలక్షణం. అది అంటే నువ్వు ఎప్పుడో చేసుకున్న కర్మఫలం వల్ల నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తుంటాను. ఈ పాట రాసిన ఈ కావ్యఖండిక రాసిన మహాత్ముడి దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ కావ్యఖండికని అత్యద్భుతంగా అభినయించిన మహానుభావుడి ఆశీస్సులు పొందాలి.
ఆ మహానుభావుడి పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈ మహానుభావుడి పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పాడిన మహానుభావుని చూడాలి, ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు. నేను ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. భక్త తుకారం సినిమా చూస్తున్నా థియేటర్లో. పూజకు వేళాయరా రంగ పూజకు వేళాయరా, ఆవిడ అంగాంగ ప్రదర్శనతో అభినయిస్తోంది. తుకారం అలా చూస్తున్నాడు. కిటికీ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ చేరారు. వీడి బతుకు ఇదనమాట, వేశ్యావాటికలో ఆవిడ చేసే డ్యాన్స్ని ఎంజాయ్ చేసే క్యారెక్టర్ అన్నమాట వీడిది అని విలన్ ఇదంతా ప్లాన్ చేశాడు, ఈ సీన్ అంతా. వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఈ పాట అంతా పూర్తయింది. పూర్తవగానే ఇతని స్పందన భిన్నంగా ఉంటుందని పడిపోయింది. ఇంత మహాద్భుతమైన అందగత్తె కడుపున నేను బిడ్డగా ఎందుకు జన్మించలేకపోయానమ్మా అని బాధపడుతున్నాను. నువ్వు అందగత్తెవే కాదు, మహానాట్యగత్తెవి. నీ కడుపున నేను ఎందుకు బిడ్డలాగా జన్మించలేకపోయాను? నీ ఒళ్ళో పడుకుని నీ ప్రేమను చూరగొనే బిడ్డగా నాకెందుకు పరమాత్మ నాకెందుకు జన్మనివ్వలేదన్నాడు. అసలు ఏం సంస్కారం అది? చూసి అది విని అప్పుడప్పుడే నేను ఇంటర్మీడియట్ రోజుల్లో ఆ సంగీతానికి, ఆ ఘంటసాల గారి గానానికి నేను అలాంటి గొంతు మళ్ళీ వినలేదు. మనం సంగీతాన్ని విశ్లేషించేవాళ్ళం. ఒక గాత్రం అంటే అర్థం అంటే గానం అందరూ పాడగలిగే వాళ్ళందరూ పాడతారండి. గొంతు దేవుడు ఇవ్వాలి. ఏ గొంతు ఇచ్చారో ఆ గొంతుతోనే మీరు పాడగలరు. ఇక్కడ గొంతు సరిగ్గా లేకుండా పాట అద్భుతంగా పాడేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అవును, గొంతు బాగుండదు. అంటే రావాల్సినంత ఘంటసాల గారి రోజుల్లో గాత్రాలంటే అవన్నీ దబాయించి రౌండెడ్గా ఉండేవి. ఘంటసాల గారు గొంతు దబాయించి పాడరా అనేవాళ్ళు. సుశీలమ్మ అనేవారు. సుశీల్ గారు, వీళ్ళిద్దరు. మిగతావన్నీ కొంత ముక్కుతో, కొంత కొండ నాలుగుతో, కొంత అవన్నీ కూడా మాధుర్యంగా, అవన్నీ నేను అంటుంటాను, అవన్నీ తేనె తాగుతున్నట్టు ఉండేవి. ఘంటసాల గారిది సుశీల్ది మాత్రమే, వాళ్ళిద్దరు గాత్రాలు మాత్రమే అమృతం తాగుతున్నట్టు ఉంటుంది. ఆ గొంతులో గమకాలు జార్చినట్టు ఉండవు, జాలువారుతున్నట్టు ఉంటాయి. ఘంటసాల గారి గాత్రంలో పవిత్రత మీరు వేరే గాత్రాల్లో ఉంటుందంటే నేను నమ్మలేను. ఆ ఘంటసాల గారి కంటే కూడా తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ విపరీతంగా పాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్తి నాకు ఎప్పుడు కనపడలేదు. ఇంత భక్తి అసలు అవి వినిపిస్తాయి అంతే. అవి ఎన్ని గుళ్ళలో మోగినా కూడా ఆల్టర్నేటివ్ లేక పెట్టుకోవటమే అంతే. నేను చెప్తున్నాను కదా, సంగీతంగా మీ గొంతులో మీరు ఇప్పుడు పాడారు. ఒక్కొక్క గమకం ఎంత సంపూర్ణంగా అద్భుతంగా పలికారు. అది నా కాన్ఫిడెన్స్. అది అట్లా ఘంటసాల గారి గొంతులో మాధుర్యం తర్వాత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో ఆర్ద్రత నేను తర్వాత ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పరమశాంతి నేను ఎక్కడ వినలేదు. ఒక గాయకుడిని పట్టుకుని ఈ స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటంత స్ఫూర్తిని గ్రహించి ఒక ప్రాజెక్టు చేయగలగటం అన్నది నేను ఆత్మగౌరవంతో చెప్తున్నాను. ఘంటసాల గారు, ఆయన కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఉన్నవాళ్ళు. ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను స్టేజ్ మీద పాడుకుని క్యాష్ చేసుకోవటం కాదు, నా యావదాస్తి దానికోసం నేను చేసి, ఆయన అసంపూర్ణంగా గానం చేసిన భగవద్గీతని కంప్లీట్ చేసి, జస్ట్ రికార్డు కోసం కాదు స్వప్న గారు, రికార్డు కోసం కాదు, దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య ఎలా అన్నాడు
అంతటి స్ఫూర్తిని ఘంటసాల గారు ఈ దేశంలో ఒకడికి ఇవ్వగలిగారు అంటే అది నేనని గర్వంగా చెప్పుకుంటా. ఆయన పాట కాకుండా ఇంకెవరి పాట అయినా కనుక నేను ఆదర్శంగా తీసుకుని ఉంటే తర్వాత కాలంలో ఏం చేయగలిగి ఉండేవాడిని నేను ఆలోచిస్తే సమాధానం 0 అని వినిపిస్తుంది నాకు. అవును. ఇంకా ఎంత గొప్ప గాయకుడైనా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు తర్వాత ఆయన కొనసాగింపుగా ఏం చేయగలను అంటే ఒక్క సబ్జెక్ట్ లేదు స్వప్న గారు, ఒక్క సబ్జెక్ట్ లేదు. వాస్తవం. అందుకని నన్ను భవదీయ దాసుని మనంబుననీయపు కింకపూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నచ్చు నంచు నేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతల అబ్బా. అది 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 ఘంటసాల గారు. నేను భగవద్గీతలో రావడానికి ప్రధానమైన కారణం ఘంటసాల గారు ఆ గమకం యాజ్ ఇట్ ఈస్గా నాకు పడుతుందనే కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఘంటసాల గారు పాడిన భగవద్గీతలో 108 శ్లోకాలు యథాతథంగా అలాగే పాడగలననే కాన్ఫిడెన్స్తో అది వచ్చిన తర్వాత నేను ఇందులోకి దిగాను. లేకపోతే జస్ట్ లైక్ దట్ నేను ఆత్మవిమర్శకుడిని, తర్వాత పాత్రికేయ విమర్శకుడిని, తర్వాత సంగతి. కింద కూర్చున్నప్పుడు వేదిక మీద కింద కూర్చున్నప్పుడు ఏమి ఆర్ద్రత నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ ఉన్నాడు. ఘంటసాల గారి పాట నాకు ఇన్స్పిరేషన్ అయితే స్టేజీల మీద ఘంటసాల గారి పాట నేను దూరంగా కూర్చొని వింటుంటే అలాగే పాడుతున్నట్టుండేది మిత్ర గారు. అది విని నా జీవితంలో ఈయన పక్కన నిలబడి పాడగలనా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, పాట గొంతు కరెక్ట్గా ఉంది, ఎక్కడో గమకం దగ్గర ఎక్కడో తేడా వస్తుంది. నేను కింద అంటే జర్నలిస్ట్గా కూర్చున్నప్పుడు ఏది బాగుంది ఏది బాగుండేది, ఇది ఇక్కడ అవసరమా, ఇది ఇక్కడ ఇంత అంతంత గమకాలు అంటే నీ విద్వత్తును చూపించుకోవడానికి బాగానే ఉంది, కానీ అక్కడ ఇంత అవసరం లేదు కదా, ఘంటసాలే కరెక్ట్ అలా అనుకుంటూ ఊరికి బరబర వేసేస్తూ ఉంటాం. ఎందుకు అది చిన్న ఎక్స్ప్రెషన్ చాలదు. గుండె మంటలారిపే సన్నీళ్ళు అన్న చిన్న గమకం, సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండవమ్మ శానాళ్ళు అన్నాడు. పగిలిపోయింది చూడండి. నిజంగా ఈ పాటలో ఈ చరణం రామోజీరావు గారు నాకు ఉద్యోగం ఇవ్వడానికి దోహదం చేసింది.